హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ తెలుగు హీరోయిన్స్ వీళ్ళపరంగా మనం కానీ చూసుకున్నట్లయితే బేసిక్ ఏంటంటే వస్తారు స్టార్ హీరోలతో చేస్తారు లేదా మంచి పాన్ ఇండియన్ సినిమా తీస్తారు అలా నాలుగు ఫోటో షూట్ చేసుకొని ఓ బిజినెస్ మ్యాన్ ఓ స్టార్ డమ్ ఉన్నటువంటి క్యాండిడేట్ని ఉన్న పట్టుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారు. సో ఇదనమాట తెలుగు హీరోయిన్కి సంబంధించినటువంటి విషయం. బట్ కొంతమంది మాత్రం అలా నిలిచిపోతారు. సో సావిత్రి, శ్రీదేవి, సౌందర్య, ప్రెజెంట్ అయితే మనకి సాయి పల్లవి గారు ఉన్నారు. బట్ ఈ ప్రెజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ఏంటంటే మంచి హీరోయిన్గా పేరున్నటువంటి స్టార్ హీరోయిన్స్లో సమంత పేరు కూడా మనకు తెలుసు. సమంత పేరు కూడా మనకి బాగానే వింటూ ఉంటాం స్టార్ హీరోయిన్స్. స్టిల్ ఎప్పటి నుంచో సినిమా ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడాను అక్కినేని ఫ్యామిలీకి దగ్గరైన తర్వాత ఇంకా ఛాన్సెస్ ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. సో దాని తర్వాత ఆవిడ కెరీర్ మారిపోతుంది, ఇంకా ఇండస్ట్రీని ఊపేసేటటువంటి హీరోయిన్గా మనం అంతా అనుకుంటున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి జరిగిన 4 yearsలో అది డివోర్స్ దాకా వెళ్ళడం, ప్రెజెంట్ సపరేట్ అవడంతో ఇక సమంతాన్ని తొక్కేసే ప్రయత్నాలు వస్తాయేమో అని అనుకుని వాళ్ళు కూడా లేకపోలేదు. బట్ ఏ మాటకు ఆ మాట ఆవిడకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా పక్కన పెట్టేసి సో సినిమా వాళ్ళకంటే ఎటువంటి సినిమా అయినా సరే ఓకే చేయడం మొదలుపెట్టింది. దాని తర్వాత అంటే బోల్డ్ మూవీస్ అయినా కానివ్వండి, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ అయినా కానివ్వండి, సో ఈ విధంగా కూడా ప్రతి దానికి ఓకే చేసుకుంటూ వచ్చారు. సో దాని తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ వర్షన్లో గుణశేఖర్ డైరెక్ట్ చేసినటువంటి శాకుంతలం సినిమా భారీ డిజాస్టర్ అవడంతో ఇక ఇవిడ కెరియర్ క్లోజ్ ఏమో అనుకున్నారు. బట్ ప్రెసెంట్ ఏంటంటే ప్రియాంక చోప్రా నటించినటువంటి సీటాడెల్ సిరీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సీజన్ 2 సీక్వెల్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట సమంత. సో దీనికి సంబంధించి ఫోటో షూట్ అయితే రిలీజ్ చేశారు. ఆ ఫోటోస్ చూసినప్పుడు సమంత ఉంది బాబోయ్, కామెంట్స్ అయితే మామూలుగా రావట్లేదు అనమాట ఆ ఫోటో షూట్లో. సో వరుణ్ ధావన్తో పాటు సమంత ఉన్నటువంటి ఈ ఫోటో షూట్ ఒక ఫోటోస్ అన్నిటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ ఫోటోస్ చూసినప్పుడు అయితే ఒక్కొక్కరి ఫీలింగ్ చెప్పాలి. కామెంట్స్లో చదువుతుంటే ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క అసలు ఏంట్రా ఇలా అయిపోయింది మన సమంత అనిపించింది. బట్ సమంతని మనం కానీ చూసుకున్నట్లయితే హెల్త్ ఇష్యూ ఎంత ఉన్నా సరేనో స్టిల్ ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ని ఆవిడ మెయింటైన్ చేస్తూ వస్తున్నారన్నమాట. ఇక పూర్తి ఫోటోషూట్లో మనం కానీ చూసుకున్నట్లయితే స్లీవ్లెస్ టాప్తో అయితే అసలు ఆ ఫోటోషూట్స్ చాలా హాట్గా ఉన్నాయి. సో బ్లాక్ అండ్ వైట్లో వచ్చినటువంటి ఈ ఫోటోస్ చూసి నెటిజన్స్ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎవరి ఒపీనియన్ వాళ్ళు కామెంట్ చేస్తూ వస్తున్నారు. బట్ ఈ ఫోటోషూట్ చూసిన తర్వాత ఇది సీటాడెల్ యొక్క దానికి సంబంధించినటువంటిదేనా లేదా ఇంకా దేనికైనా సంబంధించిందా అనేటటువంటి డౌట్ అయితే రాకపోదన్నమాట ఎవరికైనా. సో ఈ ఫోటోస్ అని ప్రెసెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో ఈ ఫోటోలు మీరు కానీ చూస్తున్నట్లయితే సమంత మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటి వరకు కూడాను అండ్ లాస్ట్ వచ్చినటువంటి ఖుషి సినిమా వరకు కూడా మీకు నచ్చినటువంటి ద బెస్ట్ యాక్టింగ్ అనేది ఏ సినిమాలో కనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అదే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి సమంత ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి, ఇస్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్ అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.